పల్నాడు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో అన్నదమ్ములు కొత్త శ్రీరామూర్తి, కొత్త హనుమంతరావు దారుణంగా హత్యకు గురయ్యారు. దుండగులు కాపు కాసి మరీ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల గుండ్లపాడు గ్రామంలో జరిగిన జంట హత్యల తర్వాత మరోసారి ఇలాంటి ఘటన జరగడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాజకీయ, వ్యక్తిగత గొడవలు, ఇతర కారణాలతో ఈ హత్యలు జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఈ హత్యల వెనక ఏముందంటే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఏం జరిగింది అసలు? రమణ, ఏదైతే పల్నాడు జిల్లాలో వరుస జంట హత్యలతో అటు స్థానిక ప్రజలు బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే అర్ధరాత్రి ఆదివారం సమయంలో అర్ధరాత్రి అన్నదమ్ములు ఇద్దరిని కూడా జంట హత్యలు కలకలం రేపుతుంది. ఏదైతే మరి ఇద్దరు వ్యక్తుల్ని ఒకేసారి చంపడం, అదేవిధంగా దుండగులు పక్కా ప్లాన్ తో ఈ హత్య చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అదే అడిగొప్పల అమ్మవారి టెంపుల్ దగ్గర ఒకరిని, అదేవిధంగా స్థానిక నడిబొడ్డు ఉన్నటువంటి ఊళ్ళో కూడా చంపినటువంటి పరిస్థితి కనపడుతుంది. శ్రీరామూర్తి అదేవిధంగా హనుమంతరావు అనే ఇద్దరు వ్యక్తులను కూడా అన్నదమ్ముల్ని హతమార్చినట్టు కూడా తెలుస్తుంది. ఇది కేవలం ఏదైతే ఒకే పార్టీకి చెందిన వారు ఒక రాజకీయ వైరం వల్లనే ఈ ఘటన జరిగినట్లు కూడా పోలీసులు అటు స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అడిగప్పల అమ్మవారి టెంపుల్ దగ్గర ఏదైతే వాటర్ ప్లాంట్ లో ఉన్నటువంటి సమయంలో ఈ హత్య జరిగినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏదైతే మరి అడిగొప్పల ప్రాంతం అంటే టీడీపీకి కంచుకోట లాంటి అడిగొప్పల గ్రామం, టీడీపీ కంచుకోట లాంటి గ్రామం అని చెప్పుకోవచ్చు. దాదాపు 3,000 పైచిలకు ఓట్లు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఆధిపత్య ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం ఇది కుటుంబ కలహాల నేపథ్యంలో కూడా ఈ ఘటన జరిగిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల ఏదైతే శ్రీరామూర్తి అనే వ్యక్తి వారి అత్త పైన చేసుకున్నారంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదైతే చేసుకున్న తర్వాత కొంచెం రాజకీయ కక్షలు పెరగటం వలన ఈ హత్యకి దారి తీసిందంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిపైన అటు పోలీసులు బందోబస్తు తీవ్రంగా అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఎందుకంటే ఇటీవల జంట హత్యల కేసు నమోదు సంబంధించి కూడా వైసీపీ మధ్య టీడీపీ మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా పోలీసులు ఎటువైపు దారి తీస్తున్నట్టు కూడా పోలీసులు బందోబస్తు పెంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన ఏదైతే మరి హత్య జరిగినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ ద్వారా కూడా దుండగుల్ని ఒక ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కూడా పోలీసులు దుండగుల్ని గాలింపు చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. పల్నాడు ప్రాంతంలో జంట హత్యల వలన కూడా స్థానిక ప్రజలు కూడా కొంత భయాందోళనకి గురవుతున్నటువంటి పోలీసు పరిస్థితి కనపడుతుంది. పోలీసు వ్యవస్థ చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హత్యలు చాలా దారుణంగా క్షణాల్లో హత్య చేయడం, అదేవిధంగా ముందస్తుగా కూడా పోలీసులు పహారా కాయటం కానీ, అదేవిధంగా అటు బీట్కి సంబంధించినటువంటి పోలీసులు, ఇంటెలిజెన్స్ గా అటు ఎస్బీఐ పోలీసులు కూడా ముందస్తుగా ఎలాంటి హత్యలని అరికట్టడంలో పోలీసులు పూర్తిగా ఫెయిల్యూర్ అవుతున్నటువంటి పరిస్థితి. పల్నాడుకి ఏదైతే మరి ఫ్యాక్షన్ రాజకీయాలకు పేరున్నటువంటి నేపథ్యంలో మరొకసారి కూడా పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ దీనిపైన సీరియస్ గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ముందస్తుగా పోలీసులు వారిని పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. అయితే ఇలాంటి కౌన్సిలింగ్ ఇవ్వకపోవడం వలన పోలీసులు మరి ఈ హత్యలకి దారి తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా శ్రీరామూర్తిని, అదేవిధంగా అటు హనుమంతరావు ఇద్దరు అన్నదమ్ములు కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కూడా ఆసుపత్రికి తరలించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సతీష్.